హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాము. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ప్రియులారా, మోషే విషయమై ఇక్కడ మనం వాక్యంలో చదువుకున్నట్లుగా మోషే పుట్టినప్పుడు అతడు ఎలా ఉన్నాడట? చాలా అందంగా ఉన్నాడట. ఆ దినాలలో ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఎవరైనా ఒక మగపిల్లాడిని కంటే ఆ మగపిల్లాడిని వాళ్ళు చంపేయాలి లేదా తీసుకొని వెళ్ళి యోర్దానులో పడవేయాలి. అది ఐగుప్తు రాజు ఫరో ఆ విధంగా కఠినంగా ఉన్నటువంటి దినాలు. కాబట్టి ఆ తల్లిదండ్రులు 3 నెలలు కష్టంగానే ఆ ఇంటిలో ఎవరికి వినపడకుండా ఆ బిడ్డ ఏడుపు ఎంతో కష్టపడి వారు ఆ బిడ్డను పెంచారు 3 నెలలు. ఇంకా దాచలేక ఏం చేశారంటే ఆ తల్లి ఏం చేసింది? ఒక జమ్ము పెట్టి చేయించి దానిలో కీలు పూసి తీసుకొని వెళ్ళి యోర్దాను నదిలో విడిచిపెట్టింది. ఏది ఏమైతేనేమి తర్వాత వ్రాయబడిన వచనములో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. అసలు మోషే విషయమే మనం తెలుసుకోవాలంటే మనకు నిర్గమాకాండము 2వ అధ్యాయములో 11వ వచనం నుండి మనం చదివితే మోషే యొక్క చరిత్ర మనకు తెలుస్తుంది. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూశాను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టాను. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగానే ఉన్నాడు, కానీ తన ప్రజల బాధను చూస్తూనే ఉన్నాడు. తన ప్రజలు ఎవరో మోషేకు తెలుసు, కానీ ఆ కోటలోనే ఉన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగానే ఉన్నాడు. ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయిల్ని కొడతా ఉంటే ఆ ఐగుప్తుడిని కొడితే చనిపోయాడు. అతన్ని ఇసుకలో పాతిపెట్టినవాడు. తన స్వజాతి వారిని తన వారిని ఎవరు ఏమన్నా కానీ మోషే ఓర్చుకునేవాడు కాదు. అటువంటి వాడు మోషే. ఆ మోషే విషయమయ్యే అపోస్తలుల కార్యముల్లో కూడా ఏమనున్నది అంటే మీరు 7వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములో 19వ వచనం నుండి కూడా మనం చదివితే
తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయ్యుండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇజ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. 40 ఏళ్ళు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగానే మోషే ఉన్నాడు. ఆ మీదట అక్కడ నుండి దేవుడు మోషేను బయటికి తీసుకొచ్చి 40 ఏళ్ళు అరణ్యములో తర్ఫీదు ఇచ్చాడు. ఒక ప్రవక్తగా మోషే ఒక ప్రవక్తలాగా తయారవ్వాలి. మోషే కోపిష్టివాడు, ఒక దెబ్బతో ఒక మనిషిని చంపినవాడు. ఇలాంటి వాడు నాయకుడిగా ఉండాలంటే చాలా దీర్ఘకాలం మోషే ఆ అరణ్యములో దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు రాజరికాన్ని సమస్తాన్ని వదిలివేసి వెళ్ళిపోయాడు. గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఇక్కడ అదే వ్రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. 40 ఏళ్ల వయసులో అన్ని భోగాలు అనిపించడానికి అవకాశం ఉంది ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉంటే. సకల విద్యలు నేర్చుకున్నాడు. గుర్రపు స్వారీ, యుద్ధ నైపుణ్యము అన్నీ నేర్చుకున్నాడు. అన్నీ నేర్చుకున్నా కానీ అవన్నీ విడిచిపెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి మోషే. ఇప్పుడు ఐగుప్తులో ఉండాలా లేదా దేవుని ప్రజల కొరకు బయటికి వెళ్ళాలా? ఏం చేయాలి? ఐగుప్తులో ఉంటే అతనికి కావలసిన సౌకర్యాలన్నీ, సుఖం, సౌఖ్యం అన్నీ ఉంటాయి. ఎక్కడ? ఐగుప్తు యొక్క ఫరో కుమార్తె కుమారుడిగా ఉంటే ఒక రాజులాగా అన్నీ కొనసాగుతాయి. ఏమీ తక్కువ ఉండదు. తిండి విషయంలో, బట్ట విషయంలో, హోదా విషయంలో ఒక రాజుగా ఒక వెలిగేటువంటి అవకాశం ఉంది. అంతటి ఆ ఐశ్వర్యాన్ని కూడా అది కాదనుకొని నేను దేవుని కొరకే, దేవుని బిడ్డల కొరకే, వారి కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తానని ఐగుప్తును విడిచిపెట్టాడు. ఎంత గొప్ప నాయకుడు అయ్యాడండి మోషే. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆయన ఏమనుకున్నాడంటే అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని యోచించాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడు దేవుని ప్రజలతో, దేవుని ప్రజల వలన. ఆ ఐగుప్తు నుండి వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రభువు పంపించారు, నువ్వే వెళ్ళాలి అని పంపించాడు. ఏదేమైతేనేమి దేవుని మాటకు విధేయత చూపించాడు. మొట్టమొదట రాజరికాన్ని విడిచిపెట్టాడు. తన హోదాని విడిచిపెట్టాడు. ప్రభు ఏం చెప్తాడో అది చేశాడు, ఏం చేయమంటారో అది చేశారు. ధనాన్ని విడిచిపెట్టాడు, సుఖభోగాలు విడిచిపెట్టాడు. అలాగా విడిచిపెట్టేటువంటి వారు ఈనాడు ఎంతమంది ఉన్నాం మనం? అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఇది ఈ కాలం. మోషే యవనములో ఉన్నాడండి, 40 ఏళ్ల వయసు యవనములో ఉన్నాడు. అటువంటి మోషే ఇది అల్పకాలము, ఇది ఈ పాపభోగమో, ఇది కొద్ది కాలమే, ఇది శాశ్వతమో కాదు అని ఎంచుకున్నాడట. యోసేపు కూడా ఆ పాపభోగాన్ని అనుభవించడానికి ఇష్టపడలేదు. యోసేపే ఆ వ్యక్తి యొక్క మాట విన్నట్లయితే ఆ ఇంటిలో తనే అధికారి, ఆ ఇంటికి అధికారి, తనదే పెత్తనం, ఆ దేశం మీద తనకే పెత్తనం వచ్చేదేమో. కానీ యోసేపు ఏమన్నాడు? అయ్యో, ఇట్టి దుష్కార్యమును చేసి నా దేవుని దృష్టికి నేను ఎలాగ పాపమును
కట్టుకొందును అని చెప్పి ఏమండి అక్కడ నుండి పారిపోయాడు. యవనులండి వీళ్ళు. 40 ఏళ్ల వయసులో ఏమండి మోషే ఉన్నాడు, 30 ఏళ్ల వయసులో యోసేపు ఉన్నాడు. వీరందరూ కూడా వీరేం చేశారంటే దేవుని కొరకు, దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా, అయ్యో నేను ఈ కార్యం చేస్తే దేవుని నామమునకు అవమానము తెచ్చినవాడనవుతానేమో, ఆ ఆలోచన అనేది మనకు కూడా రావాలి. ఎంతకాలం ఈ పాపభోగం? ఎంతకాలం ఉంటుంది యవన కాలం? ఎంతకాలం ఉంటుంది బలం? ఏమండి, శాశ్వతమా? యవనము శాశ్వతమా? బలము శాశ్వతమా? ఏదో ఒక దినాన ఈ శరీరం ఏమైపోతుంది? ఇది కుషించిపోతుంది, ఇది ముసలదైపోతుంది. ఏమండి, అప్పుడు నేను దేవుని దగ్గరకు వస్తాను, అప్పుడు నేను దేవునికి లోబడతాను, అన్నీ విడిచిపెడతానంటే ముసలితనంలో ఎవరికి కావాలి? ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి ఒక ఉద్యోగిని 60 ఏళ్ళ తర్వాత లేదా 65, 63, 64 ఏళ్ల తర్వాత బాబు నీవిక మాకు పనికిరావు, దిగిపోమంటారు. ఎందుకని? నీకు శక్తి చాలదు పని చేయటానికి, ప్రభుత్వానికి, ప్రజలకు మేలు చేయటానికి, ప్రజలకు సహాయం చేయడానికి నీకు శక్తి చాలదని ఏమండి 60 ఏళ్ళు రాగానే దించి వేస్తారు. అర్థమైందండి? ఈ లోకము శాశ్వతమో కాదు. అందుకనే ప్రభు చెప్పారు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్నదంతయు శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోక స్నేహము దేవునితో వైరము. ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి మోషే. ఏమండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకు నిందలు అనుభవించడం నాకు మేలని ఆలోచించాడట. ఈనాడు ధనము, ఏమండి, ధనం కావాలే కానీ, ధనం దొరకాలే కానీ దేవుణ్ణి విడిచిపెడతారు, దేవుని సన్నిధిని విడిచిపెడతారు, దేవునికి దూరమై పోతారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడండి. నాకు నిత్యజీవం కావాలి అని ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమన్నాడంటే, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడునకు నేనేమి చెయ్యాలి అంటే ప్రభు అన్నారు, నీకు ఆజ్ఞలు తెలుసా? తెలుసు ప్రభువా, చిన్నతనం నుండే పాటిస్తున్నాను, ఉపవాసం అంటాను, దశంభాగాలు ఇస్తాను, అన్నీ ఇస్తాను. ఏమండి, ఇంకా నాకేం కొదువా అంటే ప్రభు ఏమన్నారయ్యంటే, అతడు ధనవంతుడు, అధికారంలో ఉన్నవాడు. ఇతని యొక్క ఆలోచన ఇది శాశ్వతమైనది కాదు. అతను నిజంగా నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవడానికి రాలేదని ప్రభువుకు తెలుసు. ఎందుకయ్యా అంటే ధనవంతుడు కాబట్టి ఆ ధనాన్ని విడిచిపెట్టి నీ ధనాన్ని ప్రజలకు ఇచ్చేసి, ఏమండి, పేదవారికి పనిచేసి రావయ్యా, పరలోకంలో నీకు ధనం కలుగుతుందంటే అతడు ఏమండి ముఖము చిన్నబుచ్చుకొని తల వంచుకొని ఏడ్చుచూ వెళ్ళిపోయాడట. విడిచిపెట్టలేకపోయాడు ధనాన్ని. ఏమండి, అప్పుడు ప్రభు అన్నారు చాలా విచిత్రమైనటువంటి మాట. ఏమన్నారంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరిపోవటము సులభము అనగానే ఆ శిష్యులకు ఆశ్చర్యం వేసింది. అదేంటి ప్రభు, ఇలాగైతే అసలు ఎవరైనా పరలోకం రాగలరా? ఏం చేయాలి? ధనవంతుడైనా సరే ఏం చేయాలి? ప్రభు కొరకు ధనాన్ని తీసివేయాలి, ధనాన్ని విడిచిపెట్టాలి. అంటే దాని మీద మనసు చంపుకోవాలి. ధనాన్నే దైవముగా భావించేటువంటి వారు, ధనాన్నే ఆరాధించేటువంటి వారు ఉంటారు. కాబట్టి ధనం కొరకు ఏమైనా చేసేవారు ఉంటారు. కాబట్టి ఏమండి, ప్రభు ఏమన్నారు, నీ ధనాన్ని పేదలకు ఇవ్వు, వచ్చి నన్ను వెంబడించు. అర్థమైందండి? ఈనాడు ఎంతమంది, అందుకనే చాలామంది ధనము కొరకు ఏమైనా చేసేటువంటి వారు ఉన్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పేదలం, మనం చాలా ధన్యులం, మనకు ఆ శోధన లేదు. మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం కూడా అక్కడ ఉంటుంది. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఎవడైనాను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఒకవేళ ఉంటే ఒకరినేమో గౌరవిస్తాడు, మరొకరినేమో
ద్వేషిస్తాడు, తృణీకరిస్తాడు అని ప్రభు చెప్పారు. ఇక్కడ చక్కని ఉదాహరణ ఏమిటంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. అదే గొప్ప భాగ్యము. దేవుని కొరకు శ్రమలు అనుభవించడం భాగ్యము. దేవుని ప్రజలతో శ్రమలు 40 సంవత్సరాలు అరణ్యములో ఎన్ని శ్రమలు అనుభవించాడు మోషే, ఎన్ని బాధలు అనుభవించాడు, ఎన్ని మార్లు ఉపవాసం ఉండి 2-3 దఫాలుగా మోషే 40 దినాలు దివారాత్రులు మంచినీరు కూడా లేదు కొండపైన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎవరి కొరకున్నాడు? ఎవరిని ఉద్ధరించడానికి? తన ప్రజలైన ఇజ్రాయేలుకు దేవుడు కావాలి, దేవుని ధర్మశాస్త్రం కావాలి, దేవుని గ్రంథం కావాలి, కొన్ని నిబంధనలు ఇస్తాను, కట్టడలు ఇస్తాను, ఆజ్ఞలు ఇస్తాను, నీవు కొండ మీదికి రమ్మన్నప్పుడు వెళ్ళాడే. మోషేలో ఉన్నటువంటి గొప్పతనం ఏందంటే ఆ కోపమంతా పోయింది. మోషేనేమన్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న వారి అందరిలో కల్లా మిక్కిలి, అందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడు. ఎలాగంటే ఆయన తీసుకున్న నిర్ణయం గొప్పది, ఆయన తీసుకున్న నిర్ణయము గొప్పది. అలాగే మనం క్రొత్త నిబంధనలో కూడా చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో భక్తుడైన పౌలు కూడా ఏమన్నాడంటే, మీరు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి నాకు లాభకరములో, అర్థమైందండి? ఏవేవి నాకు ఏమేం చేస్తే నాకు డబ్బు వస్తుందో, ఆదాయం వస్తుందో, అవన్నీ ఎలా చూసుకున్నాడట? నష్టం నాకు అక్కర్లేదు, ఆ డబ్బు నాకు అక్కర్లేదు, ఆ ఆదాయం నాకు అక్కర్లేదు, నాకు దేవుడు కావాలి, నాకు దేవుని రాజ్యం కావాలి. కాబట్టి అలాగ లేదండి ఈ దినాలలో. 10వ వచనములో కూడా ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తాన్ని ఈ లోకం ఇచ్చేటువంటిది, లోకంలో మనం సంపాదించుకునేటువంటివి, దేవునికి వ్యతిరేకమైనవి, దేవుని రాజ్యమునకు అడ్డుగా వచ్చేటువంటివి ఏవైతే ఉన్నవో వాటిని నష్టంగా ఎంచుకున్నాడు, వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అర్థమైందండి? దేవుని కొరకు మనం ఏమి విడిచిపెడతా ఉన్నాం? దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం ఏమైనా నష్టపోతున్నామా? ఈనాటి క్రైస్తవ్యం ఎలా ఉంది? ఇటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి. ఎలా కుదురుతుంది? కాబట్టి ప్రియులారా, మనకు మంచి మాదిరిగా మోషే గారు కనపడతా ఉన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె కుమారుడిగా ఉండటానికి ఒక రాజుగా ఎలాంటి హోదా అండి, కోరిన తిండి అండి, కోరిన సుఖం అండి. కానీ అవన్నీ ఏం చేశాడు ఆయన? నష్టముగా, అది నాకు అవసరం లేదు. ఒక భక్తుడు అంటాడు కీర్తనలో, దేవా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదు అన్నాడు భక్తుడు. అలాగూ చాలామంది ప్రియులారా దేవుని కొరకు సర్వస్వాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. అబ్రహామును దేవుడు పిలుచుకుంటే
ఏమండి 12వ అధ్యాయంలో ఆది కాండములో ప్రభు ఆయనను పిలుచుకుంటే ఏమండి మరొక మాట మాట్లాడకుండా ఏమండి అబ్రహాము ప్రభువును నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా బయలుదేరాడండి. ఒక్క మరుమాట లేదు. ఇక అయ్యా నేను అంత దూరం రాలేను, అయ్యా మీరెవరో నాకు తెలీదు, నేను విగ్రహాలు అమ్ముకునేవాడిని, నా జీవనోపాధిని పోగొట్టుకొని నా కుటుంబానికి జీవనోపాధి లేకుండా నేను ఎలాగ రాగలను, నా పైన ఆధారపడిన వారు ఉన్నారు, నా తండ్రి ఉన్నాడు, నా తమ్ముళ్ళు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు, వారందరికీ నేనే ఆధారం అని అన్నాడా? ఏమండి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాముగా చేశాడు దేవుడు. శారాయి కూడా నమ్మిందండి. శారాయి అంటే జగడగొండి, శారా అంటే రాజకుమారి. వారి పేరులు మార్చారు ప్రభు, వారి జీవితములను కూడా మార్చారు. అందుకనే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే మనం చూస్తే 9వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి పై వచనం కూడా చదువుదాం. 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. చూసారా, రమ్మన్నాడు అంతే. ఎక్కడికి ప్రభువా, ఎక్కడ ఉండాలి అని కూడా మరొక మాట మాట్లాడకుండా. అబ్రహాము చాలా విధేయుడండి. అబ్రహాముకు 100 ఏళ్ల వయసులో కుమారుడు పుడితే ప్రభు అడిగాడు, నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుని నేను చూపించేటువంటి దేశానికి తీసుకొని వెళ్ళి నేను చూపించే పర్వతం మీద నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు అంటే చిత్తము ప్రభువా అన్నాడు. ఒక్క కుమారుడే, తనకు 100 ఏళ్ళు ఉన్నాయి, అతనికి వయస్సు 100 ఏళ్ల వయసులో పిల్లాడు పుట్టాడు. ఎలాగ ఇవ్వాలి? చిత్తము ప్రభువా. ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు. మోరియా దేశానికి వెళ్ళాడు. మోరియా పర్వతం మీద ఏమండి కుమారుని ఏం చేశాడు? దహన బలిగా అర్పించుటకు సిద్ధమయ్యాడు. కత్తి ఎత్తాడు. ప్రభు ఏమన్నాడు? అబ్రహామా, ఆ పిల్లవారి మీద చెయ్యి వెయ్యకు, అదిగో పొదలో పొట్టేళ్ళు ఉంది, దాన్ని తీసుకొచ్చి అర్పించమన్నాడు. అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పది. ఆ అబ్రహాం యొక్క వారసత్వంలో నుండి వచ్చిన వాడే మోషే. లేవి అనేటువంటి ఇజ్రాయేల్ కుమారులలో లేవి అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. లేవి వంశం నుండి వచ్చిన వాడే ఈ మోషే. అర్థమైందండి? అందుకనే వీరి విషయమై విశ్వాసమును బట్టి అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. చూసారా ప్రియుల, అంతటిగా మూలం ఏమిటి? విశ్వాసము, నమ్మకము. దేవునిపైన విశ్వాసము. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మోషేని కూడా పిలుచుకున్నాడండి మందలు కాస్తూ ఉంటే. ఏమండి అగ్నితో కాలిపోతూ ఉన్నటువంటి పొద దగ్గర మోషేను దర్శించాడు. నన్ను కూడా దేవుడు దర్శిస్తాడు. మనము దేవునికి అర్పించుకునేటువంటి మనలో మనస్సు ఉంటే
దేవుడు మనతో కూడా మాట్లాడి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనను చేస్తాడు. ఈ లోకాన్ని మనం ఏం చేయాలి? పౌలు గారు సమస్తము నష్టముగా ఎంచుకున్నట్లుగా. ఇది అల్పకాలము, మన జీవితకాలము. ఏమండి, 120 ఏళ్ళు బ్రతికాడు మోషే. 40 ఏళ్ల వయసులో ఏమని నిర్ణయం తీసుకున్నాడు? ఇది అల్పకాలము, ఈ పాపభోగము అల్పమైనది, దీని పర్యవసానం బహు భయంకరంగా ఉంటుంది. పాపభోగము, ఏమండి, పాపానికి అలవాటు పడినటువంటి వాడు ఏమి సంపాదించుకోగలడు? కాబట్టి ఆ రోమాపత్రికలో ఏమనున్నది అంటే, చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయొద్దు అని ఉంది. చావునకు, ఈ శరీరం ఎప్పటికైనా చావుకు ఏమండి లోబడవలసిందే. ఇటువంటి ఈ శరీరమునందు పాపాన్ని ఏలనీయొద్దు. మోషే పాపాన్ని ఏలనీయలేదు, యోసేపు పాపాన్ని ఏలనీయలేదు. వారి దేహమును దేవునికి ఆలయములుగా మలుచుకున్నారు. అందుకనే గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది, ఇదిగో నా బిడ్డలు ఇలాగ బ్రతికారు నా కొరకు, నా రాజ్యాన్ని సంపాదించుకున్నారు. వారి వలె మీరుంటే, వారి వలె సాక్షులుగా జీవిస్తే మీకు నిత్యరాజ్యాన్ని నేను అనుగ్రహిస్తాను. అర్థమైందండి? పౌలు గారు ఏమంటారు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలండి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఈ మాట చెప్పలేదండి. నేను ప్రభులాగా బ్రతుకుతున్నాను, మీరు నాలాగా, నేను మీకు మాదిరి. మనకు చక్కని మాదిరి ఆయన ఉంచిపోయాడు. ఆ మాదిరి మనము కూడా కొనసాగించుదాం అనేటువంటి సత్యాన్ని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నీ జీవితం, నా జీవితం ఎలా ఉన్నది? మోషే వలె ఈ లోకాన్ని విడిచిపెట్టేవారిగా ఉన్నామా? మరి మోషే ఇంత త్యాగం చేశాడే, ఆయనకేంటి ప్రతిఫలం? ఏమనుంది వాక్యంలో? అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఇంత త్యాగం చేశాడు. ఏమండి, దేవుని కొరకు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఉపవాసాలు ఉన్నాడు. ఎన్నో ఏమండి ఇజ్రాయెల్ను నడిపించడానికి, ఆ కనానుకు చేర్చడానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనానుకు చేర్చడానికి మోషే అన్ని శ్రమలు అనుభవించాడే. దీనికి ఫలితం ఏమిటంటే ఫలితము కలగబో బహుమానముంది. ఆయన అతడు ఫలితముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాడు. ఏమిటయ్యా బహుమానం అంటే, నిత్యరాజ్యములో ఆయనకు స్వాస్యము అనుగ్రహించబడింది. ప్రభువారు శిలువ యాగమునకు వెళ్ళేటువంటి ముందుగా ఒక కొండనెక్కారు. ఆ కొండ మీదికి యాకోబును, యోహానును, పేతురు, యాకోబు, యోహానును ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. కొంచెం పైకి వెళ్ళి మీరు ఇక్కడే ఉండండి అని వెళితే అక్కడ మోషేయు, ఏలియాయు ప్రభు దగ్గరకు వచ్చారు. వారు దగదగ మెరిసిపోతూ ఉన్నారు. వారి యొక్క వస్త్రాలు మెరిసిపోతూ ఉన్నాయి. ప్రభు యొక్క రూపం కూడా వారికంటే ఎక్కువగా మెరిసిపోతూ ఉన్నాడు. ప్రభు కూడా ఏమండి రూపం మారిపోయింది. అప్పుడు ఈయన కోరుకున్నది దక్కింది. ఎవరు కోరుకున్నది? ఏమండి, అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. కాబట్టి నిత్యరాజ్యంలో ప్రభుతో ఉన్నారు, తండ్రితో ఉన్నారు. వీటి నిర్ణయాలు మనం తీసుకోకపోతే, ఇంతకాలం నుండి మనం ఏమండి మందిరానికి వస్తూ వాక్యం వింటూ ఇటు విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించకపోతే మనం ఎలాగా వెళ్ళగలము? పౌలు ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడేనండి. ఏమండి ఎలాంటి వాడు పౌలు? పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడను. అర్థమైందండి? నేను నీతిమంతుడినేం కాదు, నాలో నీతి లేదు. నేను ఎంతమందిని బాధ పెట్టానో, ఎంతమందిని కొట్టానో, ఎంతమందిని చంపానో, అదే జీవనాధారంగా బ్రతికాను నేను. ఆయనను దేవుడు నన్ను కనికరించాడు. తెలియక చేసి కనుక నేను క్షమించబడి తిని అన్నాడు.
తెలిసిన తర్వాత మరెన్నడూ ఏమండి పౌలు గారు ఏ చిన్న పొరపాటు కూడా చేసినట్లు లేదు. ఆయన ఒక గొప్ప మాట చెప్పాడండి. మంచి పోరాటము ఏమన్నాడు? తిమోతి పత్రికలో ఉన్నట్టుందన్నమాట. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆయన పోరాటం ఆత్మీయ పోరాటము. మరి మన పోరాటం ఏమిటి? లోక సంబంధమైన పోరాటమేనా? దేని విషయమై మన పోరాటము? ఆత్మీయ పోరాటం. మనం పోరాడేవారిగా ఉండాలి. లోకంపై మనం పోరాడాలి. పాపాన్ని ఎదిరించాలి. పాపం పైన జయము సాధించాలి. అర్థమైందండి? మీరు పాపముతో పోరాడుటలో ఇంకను మీరు రక్తము కారునంతగా పోరాడటం లేదు అని భక్తుడు అన్నాడు. పాపంతో పోరాడవలసి వచ్చినప్పుడు దెబ్బలు తగులుతాయి. మరణం రావచ్చు, ఏమేమో జరగవచ్చు ఈ లోకంలో. అయినా కానీ మన పోరాటాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. సైతానుతో పోరాడవలసి వస్తుంది. దురాత్మల సమూహములతో పోరాడవలసి వస్తుంది ఆత్మీయులుగా ఉన్నప్పుడు. అయితే యుద్ధం చేసేది మనము కాదు. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. యుద్ధము యెహోవాదే. భక్తుడు అంటాడు, మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. అది ఎలాగా ఉండాలి అంటే భక్తులు చెప్తారు, మనం చేయలేం కానీ వారు మోకాళ్ళ మీద పోరాటం చేస్తారు. మోకరించి ప్రభు సన్నిధిలో మొరపెడతారు. కనుక ప్రియులారా, ఈయనంటా ఉన్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించబడును. నాకే కాదు, నాలాగా ఎందరైతే ఒక మంచి పోరాటము, విశ్వాస పోరాటము, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరైతే పోరాడతారో, పాపంతో లోకంతో ఎవరైతే జయిస్తారో, లోకాన్ని జయించాలంటే ఏం కావాలని వాక్యంలో ఉంది అంటే, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని వాక్యంలో ఉంది. ఈ రాత్రి వరకు ఒకవేళ మనం పోరాడటం మనకు చేత కాకపోతే, ఈ రాత్రి నుండైనా ప్రభువా నాకు పోరాటం నేర్పించండి అయ్యా, ఇంతకాలం నేను పోరాడలేకపోయాను, పాపంపై జయాన్ని సాధించలేకపోయాను, ప్రతిసారి ఓడిపోతున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా. ఎలాగా నీ బిడ్డలు యోసేపు ఎలాగా జయము సాధించాడయ్యా, మోషే ఎలాగా జయము సాధించాడయ్యా, పౌలు గారు ఎలాగా ఒక మంచి పోరాటమో పోరాడాడు ప్రభువా. ఎలాగూ ఎందరో భక్తులు ప్రియులారా విశ్వాసంతో ప్రభువును వెంబడించినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయంలో మనం చూస్తే 34వ వచనం చదవండి. 10:34లో మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు శ్రేష్టమైనదియు మీరు శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఆదిమ సంఘములో అనేకులు వారు ఆస్తుపాస్తులను ఇది నాది అని దాన్ని పట్టుకొని వేలాడలేదండి. ఆదిమ సంఘం ప్రారంభమైన దగ్గర నుండి
వారికి కలిగినవన్నీ అమ్మి దేవునికి ఇచ్చారండి. చరస్థిరాస్తులను అమ్మి ఏమండి దేవుని యొక్క సంఘాన్ని స్థాపించారండి. దేవుని సంఘం స్థిరపడాలి, దేవుని వాక్యం ప్రకటించబడాలి అని ఏమండి వారికి కలిగినవన్నీ కూడా వారు భూములను అమ్మి కూడా, బర్నబా అనేటువంటి యోసేపు తనకు ఎంతో భూమి ఉంది, దానిని అమ్మి శిష్యులకు ఇచ్చినట్లుగా వాక్యంలో ఉందండి. ఆనాడు అలాగా ఆదిమ సంఘము వారు త్యాగం చేశారు కాబట్టి ఈనాడు సంఘం నిలబడింది. ఆనాడు వారే ఏమండి త్యాగం చేయకపోతే, వారే అట్టి విశ్వాసం చూపించకపోతే, దేవుని వాక్యం విని లోబడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఏమండి సాక్షులుగా హతసాక్షులు అయిపోయే వరకు వారు దేవుని సంఘానికి పునాదులుగా ఉన్నారండి. మరి మనం 30 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఈ పునాది స్థిరంగా లేకపోవటం ఎంత విచారం అండి, ఎంత విచారం. నిన్న మొన్న వచ్చింది కాదండి సువార్త, మనకు తెలిసింది నిన్న మొన్న కాదండి. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. గొప్ప గొప్ప సేవకుల యొక్క వాక్యం మనం విన్నాం. ఎంత మాత్రం కూడా మనలో విశ్వాసం లేదు, ఏమండి దేవుని కొరకు బ్రతకాలనే ఆశ లేదు, నిత్యరాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి లేకపోవటం ఎంత విచారం అండి. అందుకనే భక్తుడు అంటాడు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఈనాడు ఆ తీవ్రత కనిపించటం లేదు, ఆ ఆసక్తి కనిపించటం లేదు. ప్రభు కొరకు నేనేమైనా చేయాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేనేమైనా పాటుపడాలి అనేటువంటి గ్రహింపు చాలామందిలో లేకపోవటం ఎంత బలహీనమండి, ఎంత బలహీనం. అర్థమవుతుందా? నామకార్థపు భక్తి వలన మనకు ఏ మేలు జరగదండి. ఎంతకాలం వచ్చినా కానీ మనం ఒక్క మెట్టన్నా ఎక్కలేకపోతే ఏమండి పరలోకానికి భూలోకానికి నిచ్చెన వేయబడింది. దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. మనిషి కుమారుడు అక్కడ ఉన్నాడు, పైన కొన చివరన ఉన్నాడు. మరి ఈ మెట్టులన్నీ ఎక్కితేనే కదా మనం పరలోకం వెళ్ళగలం. ఎవరు చూశారా దర్శనం? ఎవరు చూశారండి? యాకోబు చూశాడు. యాకోబు ఎక్కగలిగాడా? ఎక్కగలిగాడు. యబ్బోకు రేవులో ఏమండి ఒక రాత్రంతా దేవునితో పెనుగులాడి ఏమండి తను అనుకున్నది సాధించాడు. దేవుడు యాకోబును ప్రేమించింది. అందుకే నన్ను ప్రేమించే దేవుడు అండి మన దేవుడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. ప్రభు అంటున్నారు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయను. నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే, మనం ఎటువంటి వారమైనా సరే, మనకు తెలుసండి మనము బలహీనులమని మనకు తెలుసు, దేవునికి తెలుసు. మనం భక్తిహీనులమని మనకు తెలుసు, దేవునికి తెలుసు. మనము పాపులమని మనకు తెలుసు, దేవునికి తెలుసు. అయినా కానీ దేవుడు మనను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ, మన దేవుని ప్రేమ ఎటువంటిది? ఆయనకు అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుతా ఉన్నదట. అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, ఏమండి అనుదినము మా పట్ల నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదయ్యా. ఆ అనుదినము వాత్సల్యత చూపించి దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం. దేవుని కొరకు మనల్ని మనం ఖర్చు చేసుకోలేకపోతున్నాం. మనకున్న ధనాన్ని కూడా ఖర్చు చేయాలన్నటువంటి వారిగా ఉంటా ఉన్నాం. మోషే మాట్లాడిన దాన్ని బట్టి నేను ధనాన్ని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాను. ఐగుప్తు ధనము కంటే ఏమండి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే ధనాన్ని విడిచిపెట్టాడు. పాపభోగములను అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ కూడా, ఏమండి అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏమండి దాన్ని ఏం చేశాడు? త్రోసివేశాడు. ఏందయ్యంటే నాకు ప్రతిఫలంగా ఒక బహుమానం ఉంది. ఏమిటయ్యా అంటే అది పరలోకంలో దేవునితో ఆయన సింహాసనం ప్రక్కన నేను కూడా ఉండాలి. అట్టి ఆశ మనకు లేకపోతే ఏమి ప్రయోజనం ప్రియులరా? ఏమి ప్రయోజనం? ఏమండి ఇక్కడ చెప్పినటువంటి 34వ వచనంలో మీరు మరి శ్రేష్టమైనదియు
స్థిరమైనదియునైనా స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఈ విశ్వాసులు ఎలాంటి వారో చూడండి. మరి శ్రేష్టమైనది స్థిరమైనది ఏమండి కావాలని వారికి ఉన్నవన్నీ కూడా దేవునికి అప్పగించినట్లుగా, తమ్మును తాము అప్పగించుకున్నట్లుగా ఇక్కడ భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. బహుమానం ఉందండి మనకు కూడా. బహుమానం ఎవరికి వస్తుంది? పందెపు రంగంలో, ఏ రంగంలోని ఆటల్లో గెలిచిన వారికే బహుమానం, ఓడిన వారికి బహుమానము రాదు. గెలిచారండి చాలామంది ఈ జీవితంలో, ఆత్మీయ జీవితంలో. వారు ఓటమి పాలైనప్పటికీ ఎన్నో మార్లు వారు మళ్ళీ ప్రయత్నించి గెలిచిన వారు ఉన్నారు. ఓడిపోయిన వారే, పడిపోయిన వారే, కానీ దేవుడు వారిని ఏం చేశారు? వారు తిరిగి మళ్ళీ లేచినట్లుగా దేవుడు వారికి సహాయము చేశారు. అలాగే నీకు నాకు దేవుడు సహాయము చేయటానికే దేవుడు మనను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మోషే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో, పౌలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో, యోసేపు తమ యవన కాలంలో పాపమును ఎరగా దూరంగా పాపానికి పారిపోయాడో, అలా పారిపోవటం వల్లనే యోసేపు ఏమయ్యాడట? యోసేపు ఫలించడి కొమ్మగా మారాడు. నీవు నేను ఫలించాలంటే, ఆత్మలో ఫలించాలంటే, ఆత్మ ఫలాలు మనం కలిగి జీవించాలంటే దేవుని కొరకు మనం ఎంతో చేయవలసి ఉంది. దేవుని కొరకు బ్రతకాలి. పౌలు అంటాడు గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అర్థమైందండి? ఆయనతో సిలువేయబడిన వారమైతే ఆయనతో తిరిగి లేస్తాము, ఆయనతో తిరిగి పరలోకానికి వెళతాము. ప్రభు చెప్పారు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. కాబట్టి ప్రభు వెళ్ళారు, ఆయన స్థలం సిద్ధపరిచారు, తిరిగి రాబోతున్నారు. మనం సిద్ధపడాలి. ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము, నేను సిద్ధపరిచిన బహుమానము నేను తీసుకొని వస్తాను. ఎటువంటి జీతం పుచ్చుకోబోతున్నావు? ఎటువంటి బహుమానం పుచ్చుకోబోతున్నావు? అయ్యా నాతో మాట్లాడు ప్రభువా, ఈ రాత్రి నన్ను దర్శించయ్యా అని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా నన్ను దర్శించండి అయ్యా, నాతో మాట్లాడండి ప్రభువా. మీరు మీ యొక్క వాక్యం ద్వారా ఎంత తేటగా మాట్లాడారయ్యా. అదిగో నాయన, మోషేనైనా పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు ప్రభువా. అతడు ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకున్నట్టుకు ఇష్టపడలేదు, కానీ ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచాడని మీ లేఖను సెలవిస్తూ ఉన్నది. నాయన నాకు సహాయం చేయయ్యా, నాతో మాట్లాడయ్యా. ప్రార్థన చేసుకుందాము. ప్రతి